హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్నాక్స్ కింద నేను పంచదార గవ్వలైతే చేశానండి. చాలా టేస్టీగా అయితే వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పి నేను రెసిపీ ఎలా చేశాననేది ఏం చూపించలేదండి. ఊరికే ఈ విధంగా చేశానని చెప్పి అయితే చెప్తున్నాను. పంచదార గవ్వలు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత బాగుంటాయో కదా! బెల్లం గవ్వలు కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే బెల్లం అంత క్వాంటిటీ లేదనిపించి నేను పంచదారతో చేశాను. కొంచెమే చేశానండి. మీ అందరికీ కూడా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను రెసిపీ ఎలా అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ముందు నాకు బాగా వస్తే నెక్స్ట్ మీ అందరితోని షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే నేను జస్ట్ ఇలా షూట్ చేశాను అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని నాకైతే అర్థమైంది. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవాలంటే నేను ఎలా చేశాననేది మీకు తెలియాలంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీకోసం అని చెప్పి మళ్ళీ రెసిపీ షూట్ చేసి మీ అందరితోని షేర్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుండే పంచదార గవ్వలండి. మీకు ఎవరికన్నా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.